ఈ వీడియోలో F64 బాక్స్ సాఫ్ట్వేర్ ఎలా సెటప్ డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి, బాక్స్ రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ ప్రోటోకాల్ అయితే మీకు కంప్లీట్గా చూపిస్తాను. F64 బాక్స్ సర్వర్కి వెళ్ళి సెటప్ అయితే మనం డౌన్లోడ్ చేసి కంప్లీట్గా ఎక్స్ట్రాక్ట్ అయితే చేసాం. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత రన్ అయితే చేసిన తర్వాత మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, నేను ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసినప్పుడే ఇది కంప్లీట్గా రికార్డింగ్ అయితే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ అంటే కంప్లీట్గా మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా యూజర్ నేము, ఫస్ట్ నేము, సెకండ్ నేము, అలాగే మన ఏదైతే మన ఒరిజినల్ ఈమెయిల్, ఎందుకంటే ఎప్పుడైనా ఈ బాక్స్ రిజిస్ట్రేషన్ రిలేటెడ్ ఏమైనా మర్చిపోయినా, పాస్వర్డ్ రిలేటెడ్ కానీ మనకి 100% మనకు బైండ్ అయి ఉండాలంటే మనం వాడే మెయిల్ ఒకటి ఇవ్వండి. దాంతోపాటు మన ఫోన్ నెంబర్, టెలిగ్రామ్ వాడే ఫోన్ నెంబర్ కానీ, పాస్వర్డ్ అనేది మీకు ఎప్పుడూ గుర్తుండే పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ దాంతోపాటు యూజర్ నేమ్ కూడా ప్యారలర్గా వాడుతుంటారు కదా, స్పెషల్గా ఏమి అవసరం లేదు, మీరు ప్యారలర్గా వాడే యూజర్ నేము, పాస్వర్డ్ ఇచ్చి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనకి రిజిస్టర్ అని ఉంది కదా, ఫస్ట్ మన నేమ్ అనేది బాక్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇది. ఇట్స్ విల్ టేక్ వన్స్ ఫామ్ ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మనకైతే వెంటనే రిజిస్టర్ అవుతుంది. అయిన తర్వాత మన మెయిల్కి ఏదైతే మన పర్సనల్ మెయిల్ కరెక్టా కాదో తెలుసుకోవడానికి ప్లస్ బైండ్ అవ్వడానికి అనేది మన పర్సనల్ మెయిల్కి అయితే ఒక ఓటీపీ అనేది వస్తుంది. వెంటనే చాలా ఫాస్ట్గా అయితే వచ్చింది ఓటీపీ. మనమైతే మన ఓటీపీని అయితే ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ మామూలుగా ఈ బాక్స్ని ఈ మెయిల్ తోటి బైండ్ అయ్యి ఓటీపీతో ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసాము. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, మన తెలుగు వాళ్ళు ఎవరైనా బాక్స్ తీసుకున్నప్పుడు సఫర్ అవ్వకూడదని. నేను చూసాను బాక్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఎవరు క్లారిటీగా ఎక్కడ కూడా చెప్పలేదు, అదర్ లాంగ్వేజ్లో కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ అయితే సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అయింది. మనకైతే ఏదైతే యాక్టివేషన్ ఫైల్ ఉందో సర్వర్ నుంచి డౌన్లోడ్ అయ్యి యాక్టివేషన్ ఫైల్ కూడా చెక్కింగ్ అయితే అయింది. అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఈ వీడియోలో ఈ ఓన్లీ బాక్స్ రిజిస్ట్రేషన్ ఒకటే కాకుండా బాక్స్ నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఒకసారి చూడండి. నేనైతే కాలిబ్రేషన్ కూడా చేయవలసి వస్తుంది. కాలిబ్రేషన్ కూడా చేసినప్పుడు ఇప్పుడు ఈ స్క్రీన్లో చూసినప్పుడు కాలిబ్రేషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఏదైతే చూపించానో దాని మీద ఒకసారి ప్రెస్ చేసి పట్టుకొని కేబుల్ ఒకసారి రిమూవ్ చేసి రీకనెక్ట్ చేశాను. రీకనెక్ట్ చేసి బాక్స్ కనెక్ట్ అయిందో లేదో చూశాను. ఏ అడాప్టర్ కూడా మనకైతే బాక్స్ మీద లైక్ మనకి ఐఎస్పి అడాప్టర్స్ యాడ్ వస్తాయి కదా, ఏది కనెక్ట్ అయ్యి ఉండకూడదు. కనెక్ట్ అయ్యి ఉండకుండా ఇక్కడ మల్టీమీటర్ మనకి చూపిస్తుంది కదా రైట్ సైడ్, ఒకసారి బాక్స్ కనెక్ట్ అయిన తర్వాత కాలిబ్రేషన్ కూడా ఏదైతే ఉందో నేను ఇక్కడ 429 మెగావాట్స్ ప్రిపరేషన్, అలాగే ఏడీసీ కాలిబ్రేషన్ కూడా నేనైతే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత వోల్టేజ్ కాలిబ్రేషన్ ఫైల్ కూడా కాలిబ్రేషన్ అయ్యి సేవ్ అయింది. ఇది బాక్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండి. రిజిస్ట్రేషన్ పెద్ద కాంప్లికేటెడ్ ఏమీ లేదు, జస్ట్ ఈజీ 2 సింపుల్ స్టెప్స్. తెలుగులో మొబైల్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ ఏదైనా నేర్చుకుందామని మనకి ఇన్స్టిట్యూట్ ఉంది. అలాగే ఆన్లైన్లో ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మీరు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి డైరెక్ట్గా అయితే కాల్ చేయొచ్చండి.